ప్రైజ్ ది లార్డ్. అగస్టిన్ జీవితం గురించి ఇదివరకే నేను వీడియో అప్లోడ్ చేశా కదండి. అయితే అగస్టిన్ జీవితం తన్ను తాను మార్చుకునేక అదే రెడ్ లైట్ ఏరియాలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అందులో ఒక ఆమె అగస్టిన్ని గుర్తించి అగస్టిన్ అగస్టిన్ అని పిలిచింది. అందుకు అగస్టిన్ చెప్పమ్మా అని అన్నారు. ఆమె అదేంటి అగస్టిన్, ఒకప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, అప్పుడు మర్చిపోయావా అని అన్నదట. అప్పుడు అగస్టిన్ అన్నారు, నీవు నీవే కావచ్చు కానీ నేను కాదు అని అన్నారు. దాని అర్థం ఏమిటి అంటే, ఒకప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ శరీరాన్ని నమ్ముకొని నువ్వు అలాగే బ్రతుకుతుండొచ్చు, కానీ నేను మాత్రం పాత అగస్టిన్ని కాదు. నా జీవితం మారిపోయింది. నా జీవితంలోకి యేసుక్రీస్తు వచ్చారు. ఆయన వచ్చాక నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టి నేను దేవుడి కోసం బ్రతకడం నేర్చుకున్నాను. ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. మనం ఎంత బాగా చూసుకున్నా కూడా ఒక మొక్క కూడా మనతో రాదు అని చెప్పి ఆమెకు సువార్త ప్రకటించాడట. ఆమె ఇంత భయంకరంగా ఉన్న అగస్టిన్ ఎలా మారిపోయాడు, ఈ దేవునిలో ఏముంది అని ప్రతిదీ డీటెయిల్స్ అడిగి తను నేర్చుకుందంట. తర్వాత బైబిల్ చదవడం స్టార్ట్ చేసి అగస్టిన్ మూలంగా తన జీవితాన్ని తాను మార్చుకుంది. వ్యభిచారి అయిన ఆమె ఒక సువార్థికురాల్లాగా తను తయారయ్యిందంట. పాపపు జీవితాన్ని విడిచిపెట్టమని చెప్పే మార్గం ఎంత పవిత్రమైనదో ఆమె గ్రహించింది. అందరూ క్రైస్తవుల్ని ఏదో మతం మార్చేస్తారు అని అనుకుంటారు, కానీ ఒక మంచి మార్గం చూపిస్తారు అనేదే నిజం.